రామరామ్ ఫ్రెండ్స్, ముఖానికి ఎప్పుడూ ఒక మాస్క్, కళ్ళల్లో ఏదో తెలియని గాంభీర్యం. ఈ ఫోటో చూడగానే చాలా మంది అనుకుంటారు ఈయనెవరో స్టైల్ కోసం మాస్క్ పెట్టుకున్నారు అని. కానీ ఫ్రెండ్స్, అది స్టైల్ కాదు. ఆ మాస్క్ వెనుక ఒక భయంకరమైన యుద్ధం దాగి ఉంది. దేశం కోసం తన అందమైన ముఖాన్ని త్యాగం చేసిన ఒక నిజమైన వీరుడు కథ అది. అది జమ్మూ కాశ్మీర్ లోని ఒక దట్టమైన అడవి. టెర్రరిస్టులు దాక్కున్నారని సమాచారం వచ్చింది. మేజర్ రిషి, అప్పట్లో మేజర్, తన టీంతో వెళ్లారు. భీకరమైన కాల్పులు జరుగుతున్నాయి. సడన్ గా ఒక టెర్రరిస్ట్ కాల్చిన AK-47 బుల్లెట్ నేరుగా వచ్చి రిషి గారి దవడ భాగంలో దిగింది. ఆ దెబ్బకి దవడ ఎముకలు పగిలిపోయాయి. ముక్కు నోరు ఆకారం మారిపోయింది. ముఖం సగం నుజ్జు నుజ్జు అయ్యింది. రక్తం ఏరులై పారిపోతుంది. సాధారణ మనిషి అయితే ఆ పెయిన్ కి అక్కడే చనిపోయేవాడు. కానీ ఆయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కదా, ఎముడితో పోరాడి గెలిచారు. ఎన్నో గంటల సర్జరీ తర్వాత ప్రాణం నిలిచింది. కానీ అప్పటికే ఆయన ముఖం పూర్తిగా మారిపోయింది. మాట్లాడడం కష్టం, తినడం కష్టం. మనం అద్దంలో చిన్న మొటిమ వస్తేనే బాధపడతాం. కానీ ఆయన దేశ రక్షణ కోసం తన ముఖ సౌందర్యాన్ని శాశ్వతంగా కోల్పోయారు. ఆ గాయాలను కవర్ చేయడానికి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అప్పటి నుండే ఆ మాస్క్ ఆయన శరీరంలో ఒక భాగం అయిపోయింది. ముఖం పోతేనేం, గుండె ధైర్యం అలాగే ఉంది. ఆ గాయంతోనే ఆయన మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఆయన చూపించిన సాధారణ ధైర్యానికి, త్యాగానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సేనా మెడల్ ఇచ్చి గౌరవించింది. ఆ రోజు ఆయన ముఖం చెడిపోయి ఉండొచ్చు, కానీ దేశం దృష్టిలో ఆయన ముఖం 1000 రెట్లు అందంగా మారింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ ఫోటో కనిపిస్తే మాస్క్ ను చూడకండి, ఆ కళ్ళలో ఉన్న దేశభక్తిని చూడండి. నిజమైన అందం ముఖంలో ఉండదు, మనం చేసే త్యాగంలో ఉంటుందని నిరూపించిన లెఫ్టినెంట్ కర్నల్ రిషి గారికి సెల్యూట్ చేస్తూ కామెంట్స్ లో రియల్ హీరో అని టైప్ చేయండి. జై హింద్.